హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం చదువుమా. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. గాలం వేశాడు. ఎలా వేశాడు ఏమండి? మాటలు టాలెంట్ అనమాట. ఒక్కొక్కటిది ఒక్కొక్క టాలెంట్. ఈ టాలెంట్లన్నీ వాటివే. దేవుని కోసం ఉండదు ఒక టాలెంట్ కూడా. దేవుని కోసం ఎవరి దగ్గర టాలెంట్ ఉందా? ఉంది, టాలెంట్ ఉంది. దేవుని కోసం ఉపయోగిస్తామా? సువార్త చెప్పడానికి ఎన్ని టాలెంట్లు బయటికి తీసాము చెప్పండి? దేవుణ్ణి ప్రకటించడానికి ఎన్ని టాలెంట్లు బయటికి తీసామా? నాకు టాలెంట్ లేదు అనొద్దు. టాలెంట్ లేదంటే నేను ఒప్పుకోను. బయటికి పండి, ప్రతిరోజు ఒక 10 మంది సువార్త చెప్పొచ్చినారా? మీ టాలెంట్ ఉపయోగించి వచ్చినా? టాలెంట్ బయటికి తీసేది. అదే గాలం వేసి గుచ్చి లాగి ఉన్నాడు. దేనికి గుచ్చాడు? మన టాలెంట్కి వేసేసాడు గాలం. వాటి టాలెంట్ను మనలో పెట్టాడు. అమాయకంగా మాట్లాడతాడు, తెలివిగా మాట్లాడతాడు, మనల్ని మాయ చేస్తాడు, మోసం చేసి దేవునికి దూరం చేస్తాడు. వాడు గాలం వేసి గుచ్చి లాగేసాడంట. టాలెంట్. ఎన్ని టాలెంట్లు తెలుసా మనిషికి?